నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చంద్రబాబు అనుభవం, పవనిజం విజయమై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో విజయ బాహుట ఎగురవేశాయి. ఇక ఈసారి ఎన్నికల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మొక్కవోని దీక్షతో పవన్ కళ్యాణ్ విజయ తీరాలను ముద్దాడారు. ఇక పవన్ ఎప్పుడూ అన్నట్లే తాను పిఠాపురానికి పరిమితం కాదు, ఏపీ మొత్తానికి ప్రతినిధిని, తన నిర్ణయాలు, అభిప్రాయాలు అలాగే ఉంటాయని పవన్ తన అభిప్రాయాన్ని ప్రజల ముందుంచారు. ఇక పవన్పై విశ్వాసంతో యావత్ ఏపీ ప్రజానీకం ఆయన మాటకు విలువనిచ్చింది. ఇక జనసేనతో సహా కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది, విజయ తీరాలను అందించింది. ఏపీలో కూటమి హవా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ప్రపంచాన్నే సృష్టించింది. మహాభారతంలో కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేత జగన్ ఓటమి చవిచూడక తప్పలేదు. తెలుగునాట సుపరిచితుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే పవర్ స్టార్గా ఎదిగారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే రాజకీయ నేతగా ఎదిగారు పవన్ కళ్యాణ్. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యారు. ఇక సింహం ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే ముందు దూకడానికి అన్నట్లుగా పవన్ రాజకీయ జీవితం సాగింది. ఏపీ విభజన సమయంలో ఇక 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో నిలిచారు. ఇక ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే కాకుండా కూటమిని భుజానికి ఎత్తుకొని గెలిపించారని టాక్ వినిపిస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా పవన్ చేపట్టిన వారాహి యాత్ర సత్ఫలితాలనిచ్చింది. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు సాగాయి. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యేకం. ఇక అన్ని పార్టీల లెక్క ఒక ఎత్తైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరేగా సాగింది. ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆయన పార్టీని నడుపుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన మొక్కవోని ధైర్యంతో మళ్లీ ఏపీ ఎన్నికల బరిలోకి దిగారు. తాను తన 10 ఏళ్ల జీవితాన్ని ఆంధ్ర ప్రజల కోసం దారపోసారన్న పవన్ తనను గత ఎన్నికల్లో ఆదరించని ప్రజల సమస్యల కోసం ఆయన పోరాటం చేసి శభాష్ అని అనిపించుకున్నారు. ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ది కాలం పార్టీని నడిపించిన ఏకైక రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన జీవితాన్ని దశాబ్ద కాలం ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం దారపోసాననే వాస్తవికతను కూడా ప్రజల ముందుంచారు. తాను తాతల, తండ్రుల వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కాదని, మొదటి తరం రాజకీయ నాయకుడినని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరూ ఆలోచించేలాగా చేసింది. తాను మధ్యతరగతి వాడినని, మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే ఇంత దూరం వచ్చానని, ఇప్పుడు వెనక్కు వెళ్లనేనని, వారియర్గా పవన్ కళ్యాణ్ చేయాలనే తపన ఆయన్ను ఇలా నిలబెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేత జగన్ ఓటమే ధ్యేయమే తన లక్ష్యమంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వెళ్లారు. చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీతో పవన్ కు ఉన్న సాన్నిహిత్యం, ప్రజలతో పవన్ కు మమేకమైన తీరు ఈసారి పవన్ విజయానికి దోహదపడ్డాయి. అంతేకాదు ఏపీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, జగన్ పాలనా తీరును గుట్టును విప్పి చెప్పడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మానవ అక్రమ రవాణా కేసులో వాలంటీర్ల పాత్ర, వైసీపీ నేతల తీరుపైన ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు. పవన్ ఆరోపణలు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు కౌంటర్లిచ్చారు. కానీ ఇటీవల ఏపీలో విశాఖ కేంద్రంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణా వెలుగు చూసింది. ఇక ఎన్నికలకు ముందు పవన్ చెప్పిందే నిజమైంది. అప్పటికే జగన్ పై ఉన్న అసంతృప్తి ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఫలితాల తర్వాత తాను చేసిన తప్పులే జగన్ పాలిట శాపంగా మారాయి అనేది కూడా రుజువైంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జగన్ ఓటమే అంతిమ ధ్యేయంగా సాగింది. పిఠాపురంలో 69,169 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది. చాలా కొంచెం నిశ్శబ్దం పాటించండి దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి అంత దయచేసి. చాలా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీతో పాటు జనసేన సైతం అంచనాలకు మించిన ఫలితాలను రాబట్టింది. ఎన్నికల ఫలితాల వేళ అందరి దృష్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేంద్రీకృతమైంది. టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న సమయం వరకు ఏపీ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ గురించే చర్చ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది, అలాగే జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాలపైన యువతలో ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన పార్టీ ఈసారి డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని, 2 ఎంపీ సీట్లను కూడా గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి జనసేన ఫలితాలను రాబట్టింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిన జనసేనాని ఈసారి పిఠాపురంలో భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కూటమినే విజయ తీరాల వైపు నడిపించగలిగారు. రెండు 2014 ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ హోరాహోరీగా తలపడ్డాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటం, బీజేపీతో పొత్తులాంటి అంశాలు కలిసొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీకి దూరమైన జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ సైతం అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. జనసేన మనుగడ సాధించగలదా అనే అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. అనుమానాలను పటాపంచలు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ 5 ఏళ్ల పాటు కూడా పార్టీని కాపాడుకున్నారు. పార్టీని కాపాడుకోవడమే కాదు, టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించిన పవన్ వైఎస్సార్సీపీకి కూడా ఓటమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఇక పొత్తులో తన పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే విషయంపైన కంటే జగన్ను గద్దె దింపడంపైనే జనసేనాని ప్రధాన ఎజెండాగా ముందుకు సాగారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత తీవ్ర నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ బలాన్ని కూడగట్టుకుని ముందుకు సాగారు. ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలబడ్డారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ల మీద నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. విజయంపై ఖాయంగా కనిపించిన వైసీపీ అడ్రస్ గల్లంతయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంచనాలకు మించి విజయం సాధించింది. సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ పరాజయం వెనుక పవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ తాడేపల్లిగూడెం సభలో చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. ఇక పూర్తిగా ఎన్నిక ఒకే వైపు జరిగినట్లుగా స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చిన తీర్పు తరహాలోనే ఇప్పుడు టీడీపీ కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే కూటమి గెలుపుపైన జనసేన ప్రభావం బలంగా కనిపిస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఏపీ రాజకీయాల్లో కొత్త రికార్డుగా నమోదయ్యింది. ఏపీలో
ఏపీలో ఊహించని ఓటమి వైసీపీ మూటగట్టుకుంది. జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్ను ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్ను ఓడించటంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. పార్టీ 21 సీట్లలో పోటీ చేయడం పైన తొలుత పలు విమర్శలు వచ్చాయి. ఎన్ని సీట్లలో పోటీ చేసినా 100% స్ట్రైకింగ్ రేటు ఉండాలని పవన్ పార్టీ క్యాడర్కు సూచించారు. చెప్పినట్లుగానే 100% స్ట్రైకింగ్ రేట్తో పవన్ విజయం సాధించారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన గెలుపు ఖాయమైంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. ఇక పవన్ కి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సీట్ల సునామీ సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏపీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగం, బీజేపీ సహకారం వెరసి ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పలేదు. ఇక మడమ తిప్పనన్న జగన్ వెన్నులో వణుకు పుట్టించారు. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతం ఏదైనా ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కన్ఫ్యూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జనసునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోనే వైఎస్ఆర్సీపీ చతికిల పడిపోయింది. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం పడింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లటం, అక్కడే వైసీపీ పరాజయానికి తొలి అడుగు పడిందన్న అప్పటి విశ్లేషకుల అభిప్రాయాలను ఫలితాలు రుజువు చేశాయి. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు తరలించిన తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. సాక్ష్యాలు లేకున్నా కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా చంద్రబాబును జైలుకు పంపారు అంటూ అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనే టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడటానికి కారణమైంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లుగా బహిరంగ ప్రకటన చేశారు. అప్పటికే పొత్తు చర్చలు జరిగినప్పటికీ పవన్ నోటి నుంచి బహిరంగ ప్రకటన రావటం అదే తొలిసారి. బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత పొత్తులోని బీజేపీని తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి టీడీపీ జనసేనతో బీజేపీ కూడా జట్టు కట్టింది. ఇక పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులోనూ పవన్ కళ్యాణ్ త్యాగం చేశారనే చెప్పొచ్చు. ఇక కేవలం 21 సీట్లు, 2 లోక్సభ స్థానాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు కోసం తీసుకున్న అనకాపల్లి ఎంపీ సీటును కూడా చివరకు బీజేపీకి త్యాగం చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఒక రకంగా బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. బీజేపీతో పొత్తు కారణంగా ఎన్నికల సమయంలోనూ పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కూటమికి కలిసి వచ్చింది. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఎన్నికలపైన ప్రభావితం చేసింది. ముఖ్యంగా సూపర్ 6 పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల వర్షం కురిపించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇక సంక్షేమ ఫలితాలే తనను గెలిపిస్తాయని నమ్మిన జగన్ తనదైన శైలిలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసినా ఫలితాలు ఆశించినంతగా రాకుండా పోయాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ఖాతాల్లోకి నెలకు 1500 రూపాయలు, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి,
రైతులకు 20,000 పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల నగదు ఇలాంటి హామీలు కూడా టీడీపీ కూటమి విజయానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ కన్నా ఆలస్యంగా టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసినా కూడా జనంలోకి సూపర్ 6 సూపర్గా దూసుకుపోయింది. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈసారి ఎక్కువగా నేతల నోళ్లలో మాట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూములు లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబు, ఇతర కూటమి నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే భూములపై సర్వ హక్కులు కల్పించేందుకు తెచ్చిన చట్టం అంటూ స్వయానా సీఎం వైఎస్ జగన్ ప్రచారం చేసినా ఉపయోగం లేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో దీనిపైన ఆందోళన చెందిన రైతులు వైసీపీకి వ్యతిరేక తీర్పు ఇవ్వటంలో కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ప్రాంతాలకు అతీతంగా టీడీపీకి కూటమికి ప్రజలు పట్టం కట్టినట్లుగా స్పష్టమవుతోంది. మరోవైపు ఏపీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక కూడా విజయానికి కారణమనే చెప్పొచ్చు. బీజేపీ, జనసేనతో పొత్తు కుదరటంతో కొంతమంది టీడీపీ నేతలకు ఈసారి సీట్లు దక్కలేదు. అయితే వారందరికీ కూడా సర్ది చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ వంటి నేతలు కూడా తమకు టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దీనితో పాటుగా పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా సాగింది. ఇదే టీడీపీ కూటమి రికార్డు విజయానికి కారణమైంది. గత 5 ఏళ్ల కాలంలో నవరత్నాలు పేరిట వైసీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి అనేవి 2 చక్రాలు లాంటివనే సంగతి వైసీపీ విస్మరించిందనే వాదనలు కూడా ఉన్నాయి. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించడంతో నగర ఓటర్లు కూడా కూటమి వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా కూడా రాజధాని లేదనే భావనే ఏపీ ప్రజల్లో వ్యక్తమైంది. 3 రాజధానులు అంటూ ప్రచారం చేసిన వైసీపీ చివరికి ఆ విషయంలోనూ సక్సెస్ కాలేకపోయింది. రాజధాని పోలవరం పూర్తి కావడంతో పాటుగా అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు మళ్లీ రావాలనే భావన ఓటర్లలో వ్యక్తమైంది. ఇక నారా లోకేష్ చేపట్టిన శంఖారావం పాదయాత్ర కూడా టీడీపీ విజయానికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసిన నారా లోకేష్ కార్యకర్తల్లో ధైర్యాన్ని తీసుకురాగలిగారు. అలాగే ఎన్నికలకు వారిని సన్నద్ధం చేయగలిగారు. వీటితో పాటుగా వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎన్నికల ప్రచార సమయంలో మండు టెండను సైతం లెక్క చేయక రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వైసీపీ విధానాలను కూడా ఎండగట్టారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కూటమి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరించగలిగారు. ఆ రకంగానే మునుపెన్నడూ లేని రీతిలో టీడీపీ విజయానికి నాంది పలికారు నాయుడు. అంతేకాదు తన తండ్రి చంద్రబాబు నాయుడు జైలుకెళ్లినప్పుడు కూడా ఆయన చురుకైన పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీలో కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతినకుండా అండగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలనే యాత్ర సక్సెస్ అయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెందిన మరణించిన వారి కుటుంబాలను కూడా భువనమ్మ పరామర్శించారు. నిజం గెలవాలి అనే పేరుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందజేశారు. 2 దఫాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ పాలన అరాచకాలపైన మహిళల్ని చైతన్యం చేయగలిగారు. ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి, గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం. ఎప్పుడూ ప్రజా ప్రచారమే ఉన్నాం. అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత
మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు. ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజాగలం పేరుతో సాగిన యాత్రకు అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. టీడీపీ కూటమి చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయం కావడం వెనుక జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఉన్నదని, ఇక కూటమి సభలను కార్యక్రమంలో వీర సైనికులు అలాగే వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జనసేన పార్టీ శ్రేణులు అండగా సాగాయి. ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ స్వయానా వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల కావటంతో ఆమె స్వయంగా జగన్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వ స్వరూపాన్ని అలాగే అక్రమాలను విప్పి చెప్పగలిగారు. ఆమె ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముందే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ తో సన్నిహితంగా ఉండటంపైన కూడా విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ పైన చంద్రబాబు వదిలిన బాణమే షర్మిల అంటూ విపక్షాలు ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇక చివరికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జగన్ రథం కుంగిపోవటానికి మరో కారణమైందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు అలాగే రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇక ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో వైసీపీ మూటాములే సర్దుకుంది. వైఎస్ జగన్ ఓటమి ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమిగా సాగారు. పవన్ వ్యూహాత్మక ప్రచారాలు దూసుకెళ్లారు. పవన్ వ్యూహ విజయం సాధించింది. ఇక ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఏకపార్టీ అహంకారానికి అడ్డుకట్ట వేశారు. ఇక ప్రజల తీర్పు శిరోధార్యంగా కూటమి పాలన సాగుతుందని ఆశిద్దాం. లేదంటే మళ్లీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే వాస్తవాన్ని గ్రహించాల్సిన బాధ్యత కూటమిపై ఉంది. తాజా ఏపీ పొలిటికల్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం.